కాలాతీతమైనది. మరి 1996 సంవత్సరము అక్టోబర్ నెల 28వ తేదీ మరి ఈ పాఠశాల నందు నేను చేయడం జరిగినది. అప్పుడు ఈ పాఠశాల మట్టి మీదగా చిన్నగా ఉండింది. మరి మేము వచ్చిన తర్వాత అంటే చర్చి కమ్ స్కూల్ ఎక్కడ కూడా పల్లెలలో, కేవలము టౌన్లో మాత్రమే చర్చి స్కూల్ సపరేటు, పల్లెల్లో చర్చి కమ్ స్కూలు. అటువంటి విధానంలో ఉన్నప్పుడు మరి ప్రశాసాల గురించి ప్రశాసాలు చెప్పుకోవడం అంత భావ్యంగా లేదేమో. మరి నేను ప్రప్రదంగా ఫస్ట్ నేను ఎక్కడ చేరాలనుకున్నానంటే కమిటీ వారికి చెప్పడము సర్జరీనే చేరాలని చెప్పిన. అంటే నాకు యాడికైనా ఊరు తెలియదు. తర్వాత సర్జరీ అంటే మరి మేనేజ్మెంట్ వారు యాడికి అలాట్ చేయడం జరిగినది. అప్పుడు దివాకర్ రెడ్డి బస్సులు ఉన్నాయి. ఒక ఆయన ఒక 5 నిమిషాలు నిశ్శబ్దం చర్చిలో. ఆయన పేరు రంగరాజు అతను. అమ్మా రాబోయే అతను అతను రాబోరావు ఏమంటాడంటే యాడికి అంటారు. యాడికి అంటే ఏంది పా యాడికి అంటావు, నేను టికెట్ ఇస్తా యాడికి అంటే తమాషగా అట్లా మాట్లాడుతూ ఉన్నాను. అంటే యాడికి అనేది నాకు తెలియదు, కానీ బంధుత్వంగా ఉండండి. కోనప్పటి వల్ల మా వదిన 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నోటెడ్ చిన్నేస్తున్నా పెళ్ళేస్తున్నా పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఆ విధంగా నేను ఇక్కడ వచ్చిన తర్వాత యాడికి నేను తెలుసుకున్నాను. మరి ఇక్కడ కూడా సంఘస్థులు నన్ను బాగా ప్రేమించినారు. అలాగే మరి నా అవసరం ఏంటో మరి దేవుడు ఇక్కడ నిర్ణయించినాడని నేను అనుకున్నాను. సర్జరీలో అంటే సర్జరీలో చాలా పేదవాళ్ళు, ఇంకా బాగుండదేమో మా స్కూల్, కానీ ఇక్కడ అంతా డబ్బులు ఉన్న వాళ్ళే. కాకపోతే కొన్ని విషయాలలో డబ్బు ఉన్నా కూడా మరి ఎందుకో మరి ఇక ఈ వాతావరణం ఈ విధంగా ఉందంటే, ఈ ఫ్లోరింగ్ ఉందంటే ఆ టైంలోనే నేను నేరమట్టించే ఇద్దరం కలిసి ఆనాడే 26,000 ఖర్చు పెట్టినాం. ఎక్కడ కూడా అటువంటి సమయంలో ఇట్లా లుక్ లేదు ఏ దేవాలయంలో కూడా. మరి యాడికి సంఘానికి దేవుడిచ్చిన వరము మేమని నేను గర్వంగా చెప్తాను. ఈ కాంపౌండ్ వాళ్ళు 16 వారాలు తిరిగిన వారానికి ₹6 మాత్రం అట్లా వసూలు చేస్తూ, అంటే సంఘాలు ఇచ్చిన సంఘస్థులు ఇచ్చినారు, నేను మా డబ్బులు వేసుకుని కాంపౌండ్ వాళ్ళు చేసినాము. కిచెన్ సెట్ గవర్నమెంట్ 75,000 ఇచ్చింది. యువకులు కొద్దిగా డబ్బులు ఇచ్చినారు. మంది మరి ఆనాడే ₹23,000 లెట్రిన్ బాత్రూమ్, ఎవరు లేరు, ప్రశంసాలే. అనేక రకాల విధంగా మరి ఈ యొక్క సంఘానికి సేవ చేస్తూ మరి నెలకు దాదాపు ₹10,000 ఎక్కించారు ఇంతవరకు. మరి దేవుడు మరి ఎందుకు, కానీ పిల్లలు మటుకు నేను చాలా ప్రేమించిన వాళ్ళకి ఏ అవసరం తల్లిదండ్రులు మా సార్ గారు వివరంగా చెప్తున్నారు. ఏంటంటే సార్కు నాకు అంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నా చరిత్ర అంతా కూడా చెప్పినాడు సారు. నేను గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు, కానీ మన తలంపులు కావు. మీ తలంపులు నా తలంపులు అంటే కాదంటాడు దేవుడు. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు నైట్ జరిగినది ఊర్లో చర్చి పెట్టేసినప్పుడు ఉదయం తిరిగిన రాత్రి అంతా వేడుకొని మళ్ళీ ఉదయం ఊళ్ళో అన్నం పిలుచుకొని తిరిగితే చివరికి నేను డెడికేషన్ చర్చి లోపల కూడా పోలేకున్నాను. టీషర్ట్లు సార్ గారు వచ్చినప్పుడు కూడా కనీసం ఈ రోజున తృప్తిగా నిద్రపోదాం దేవుడు అనుకుంటే మా ఫాదర్ వచ్చినాడు. పాపం ఆయన మోషన్స్ అయినాయి. 1 గంటలప్పుడు 3 గంటలప్పుడు 4-5 అంటే నాకు నిద్ర లేదన్నమాట. కనీసం ఇప్పుడు నిద్రపోవాలంటే లేదు. అంటే దేవుని ప్రణాళికలో ఏముంది, ఆయన నిద్రపోతాడు. ఆయన ఈ రోజు కూడా మేము కావాల్సినది అంటే నా నీ తరపు నా తరపు నా విధంగా ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా దేవుడు మరి ఇంతవరకు ఆయన గెలిచి ఈ యొక్క నా యొక్క 29 ఏళ్ళ సర్వీసులో తోడి నీడగా నడిపించినందుకు ఆ యొక్క భగవంతునికి వేలాది వందనాలు తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చి మా యొక్క అధికారులు అయితేనేమి, గురువులు అయితేనేమి, బంధువులు, శ్రేయభిలాసులు, మరి మా టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మీరందరూ దేవప్రదం చేస్తుంది కూడా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంకొకటి విషయం, ప్రశాసన ఎవరైనా కూడా టీచర్ ఏమనేది కాదు. ఎందుకంటే టీచర్ ఏమనంటే మనం బయటికి పోలేము. చెప్తున్నాను ఎక్కడ పోయినా కూడా ఇప్పుడుండే పరిస్థితులలో ఇంకా అంతే కట్టేస్తుంటే మనం ఏం వినిపించుకోలేము. కానీ దేవుడు నాకు కట్టేసినది వినిపించుకునేది ఏంటి. కాబట్టి
మరి దేవుడు కూడా మంచి భార్య ఇచ్చాడు. మరి మా యొక్క తండ్రికి 109 సంవత్సరాలు, ఆ కాలంలోనే 4th ఫామ్ చదివినాడు. బైబిల్ ఇప్పుడు కూడా నిన్న మోసన్స్ అని కూడా రాత్రి బైబిల్ చదువుతున్నాడు. అంత స్థితిలో ఉన్నా కూడా బైబిల్ చదువుతున్నాడు అనమాట. అంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృప, అది ఒక వరము. కాబట్టి ఆయన మాదిరి నేను ఉండలేను, అక్కలేని అక్కలేక చదువుతాడు. మరి ఆయనను ఇంకా 120 సంవత్సరాలు మోసే జీవితం లాగా నడిపించాలని యొక్క భగవంతుని ప్రార్థిస్తూ మరి మీ అందరికీ నా యొక్క మరొకసారి హృదయపూర్వక వందనాలను తెలుపుకుంటూ మరి మా క్యాండిడేట్ అంటలేము, ఎక్కడ ఉన్నా ఏంటంటే క్యాండిడేట్ అంటారు అంటే మా యొక్క సత్యమయ్య నా భార్య, ఇప్పుడు భార్య అంటున్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా మా క్యాండిడేట్. మరి మీరందరూ కూడా ఈ యొక్క దీన్ని జయప్రదం చేసేందుకు నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు ఈ సమయంలో స్కూల్ పిల్లలందరూ కేక్ తెచ్చినారు. సార్ కట్ చేశారు, మీ పిల్లలు మీ కేక్ చిన్నపిల్లలు అయిపోతే త్వరగా మీరు పిల్లలు రైట్ కట్ చేశారుగా అయిపోయి అడిగి అయిపోతే ఇంకా పెద్దల ప్రోగ్రామ్ సన్మానం తొందరగా ఇస్తాం. మీరే ఫోటో ఒక మగ పిల్లలు ఒక ఆడపిల్ల సార్ కేక్ తినిపేయండి. అందరూ అయితే కాదులే, మన సంపేట ఒకరే, ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల, ఎవరైనా వెళ్ళండి. అమ్మాయిలు టీచర్లు అంటే ఏమవుతుంది, మగ పిల్లడు ఒక ఆడపిల్ల, ఎవరి పిల్లలైనా మనకు సంబంధం లే. అయిపోయిందా చదవండి. మీ ఫోటోలు అయిపోయినా మీరంతా పక్కవాడి జరిగే ప్రోగ్రామ్ ఎట్లుంటుందంటే వినండి, దయచేసి ఎవరు లేచి రావద్దు. తప్పట్లు కూడా అమ్మా సార్ మీరు కూర్చోండి. నేను మీ ఇష్టం, నేనైతే ఆన్సర్ పెట్టలేను, పెద్దలు ఎందుకంటే నేను చెప్పినటువంటి 4 పద్ధతుల ప్రకారం సార్ గారికి సన్మానం. ఎట్లా పడితే అట్లా ఎవరు రావద్దు. నేను లాస్ట్ అప్పుడు రైట్ ఓకే కూర్చోండి. మీ ఫోటోలే లేదు, మీరు అయిపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఓకే మేడం, దగ్గర రండి రెడీ సార్, 1 more అలాగే రండి. ఓకే సార్ రైట్. పాస్టర్ కుమార్ ఓకే సార్, అలాగే రండి. రెడీ సార్, స్మైల్ సార్, స్మైల్. 1 more రైట్. ఓకే సార్, రైట్. పాస్టర్ సల్మాన్ సార్ క్లోజ్ రండి. త్వరగా రెడీ సార్, స్మైల్. రెడీ అన్నా పక్కకు వాడాలి అంతేగా. ఓకే సార్, చాచ పెట్టద్దు. రాయ సల్మనే పాస్టర్ సల్మాన్ ఆయన సత్యమని లేచి ఓకే రండి. సార్.
ఓకే మేడం. సంఘపెద్దలేవి అమ్మ సైడ్ మేడం మేడం. అట్లనే ఓపెన్ చేయాలి. అట్లనే రెడీ సార్ చూడండి. వన్ మోర్ అలాగ ఉండండి. ఓకే సార్. రెడీ సార్ మేడం. కొద్ది ముందు రండి మేడం. ఓకే రెడీ సార్ సార్ సార్. వన్ మోర్ ఇక్కడ చూడండి. ఓకే ఇద్దరు సంఘపెద్దలు అయిపోతుంది సార్ గారు రెడీ సార్ చూడండి. అలాగే మండలానికి సంబంధించినటువంటి అధికారులు ఆఫీసర్లు మొదట, తర్వాత టీచర్లు, హెడ్ మాస్టర్లు, టీచర్లు. చప్పట్లు కొట్టండి. అటువైపు ఇటువైపు నిలబడండి ఫోటోలు. రెడీ సార్. కొద్ది ముందు రండి. సన్మానం చేయడానికి వచ్చే వాళ్ళు రోడ్డు ఎట్లా అలాగే ఉండండి. ఓకే సార్.